భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపురం. విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశిస్సుల చేత, స్వామివారి ఉపాసన బలం చేత గవ ప్రశ్నను ప్రత్యేకించి గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని అనుసరించి వార ఫలాల్ని నేను తెలియజేయబోతున్నాను. ముందుగా ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులు 23వ తారీఖు 6వ మాసం 2025 సోమవారం, శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణ పుణ్యకాలం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, కృష్ణపక్ష దశమి నుండి 29/6/2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణం, ఆషాఢ మాస శుక్లపక్ష చవితి ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులను ప్రాథమికంగా మనం చూద్దాం. మేషంలో శుక్రుడు, మిథునంలో రవి గురువు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. ఇక వారాంతరంలో మేషం నుండి వృషభంలోకి శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది. గత వారం మనం తెలుసుకున్నట్టుగానే ఇలాంటి గ్రహగతులు దేశ కాలమాన పరిస్థితుల్లో వివిధ రాష్ట్రాల్లో ఎన్నో రకాలైనటువంటి సంఘటనలకి కారణమవుతాయని మనం తెలుసుకున్నాం. గతించినటువంటి వారం 10 రోజుల క్రితం విమాన సంబంధమైనటువంటి ప్రమాదాల గురించి కూడా మనం విన్నాం. వాటిన్నిటిని ముందుగానే తెలియజేసే ప్రయత్నం చేశాం. గత వారం వార ఫలాల్లో మనం చెప్పుకున్నటువంటి అంశం వంతెనలు, ప్రత్యేకించి నీటి ప్రవాహం మీద ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి డ్యాంలు, వీటికి సంబంధించినటువంటి విషయంలో ఏవైనా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉందని మనం చెప్పాం. ఉత్తరావణిలో అవ్వచ్చు, ఉత్తర భారతదేశంలో అవ్వచ్చు, మహారాష్ట్ర సమీపంలో అవ్వచ్చు, ఒక వంతెన ప్రమాదం మీద చాలా మంది గల్లంతయ్యారు, కొంతమంది చనిపోవటం కూడా జరిగింది. ప్రత్యేకించి విద్యుత్కు సంబంధించినటువంటి అంశాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని, అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు కూడా ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉందని, ప్రత్యేకించి విమానయాన సంబంధమైనటువంటి విషయాల్లో ఇంకా ముప్పు పొంచి ఉందన్న విషయాన్ని ముందుగానే మనం తెలియజేశాం. గతించిన వారం 10 రోజులుగా అనేక విమానాలు సాంకేతిక పరమైనటువంటి సమస్యల్ని ఎదుర్కోవటం, ముందుగానే వాటిని గ్రహించటం వల్ల పెను ముప్పులు తప్పినటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం. ఇవాళ నిన్నటి రోజు ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి 3-4 విమానాల యొక్క సర్వీసులను కూడా పూర్తిగా రద్దు చేసినటువంటి అంశాలని మనం మీడియాలో, సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం. ఇక ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులను అనుసరించి చూస్తే ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి, ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపెట్టబోతుందంటే, మరికొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ గ్రహగతుల వల్ల ఉన్నాయి. ఆత్మహత్యా ప్రయత్నాలు అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. మానసికమైనటువంటి ఒత్తిళ్లు అధికమవుతూ ఉంటాయి. చాలా మంది బలవన్మరణాలకి పాల్పడేటువంటి ప్రయత్నాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు. భార్యాభర్తల మధ్య అవ్వచ్చు, కుటుంబానికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో అవ్వచ్చు, అనవసరమైనటువంటి వాగ్వివాదం, ఘర్షణాపూరితమైనటువంటి వాతావరణాలు అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రమాదాల యొక్క తీవ్రత పెరగటం, ఒక గొప్ప రోడ్డు ప్రమాదం లేక రహదారులు రుధిరాన్ని తాగుతాయేమో అనేటట్టుగా వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు, భారతావని మొత్తం కూడా పొంచి ఉన్నటువంటి దాఖలాల్ని మనం చూడొచ్చు. ప్రత్యేకించి ఇలాంటి గ్రహగతులు మరిన్ని వాయు సంబంధమైన, అగ్ని సంబంధమైన, విద్యుత్తు, జల సంబంధమైనటువంటి విషయాల్లో ప్రమాదాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పారిశ్రామిక వాడలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ప్రత్యేకించి విద్యుత్కు సంబంధించినటువంటి వ్యవస్థలు, వీటి పట్ల అప్రమత్తంగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి భారతావనికి సంబంధించినటువంటి
భద్రతా సంబంధమైనటువంటి విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. భద్రతా వైఫల్యం వల్ల ఒక ఉగ్రవాద కుట్రని మనం ఎదుర్కోబోతున్నాం. కానీ భగవంతుడు కాలం అనుకూలించటం వల్ల మన దేశానికి సంబంధించినటువంటి నిఘా వ్యవస్థ మరింత పటిష్టంగా ఉండటం వల్ల ఒక ముప్పు నుండి తప్పించుకునేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా ఉగ్రవాద కార్యకలాపాలు కొన్ని పరిస్థితుల నేపథ్యంలో భద్రతా వైఫల్యం వల్ల ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. దేశంలో అవ్వచ్చు, రాష్ట్రంలో అవ్వచ్చు, వివిధ ప్రాంతాల్లో కొత్త ఉద్యమాలకు తెరదీసేటువంటి అవకాశం ఉంది. ప్రజల్లో ప్రభుత్వం లేదా పరిపాలన పట్ల ఏదైనా సరే అసమ్మతి సెగ వల్ల ప్రజలు రోడ్డెక్కటం, ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టడం, ర్యాలీలు, ధర్నాలు, ఇలాంటి అశాంతిపూరితమైనటువంటి వాతావరణం కొన్ని వారాల పాటు కొనసాగనుంది. కాబట్టి ఈ విషయాల పట్ల కూడా ప్రభుత్వం మరియు పెద్దలు శ్రద్ధ వహించవలసింది. ఇక 12 రాశుల యొక్క రాశి ఫలాన్ని మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తదుపరి కన్యా రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. కన్యా రాశి జాతకుల యొక్క జీవన గమనంలో స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి విషయాలు అత్యంత అనుకూలవంతంగా ఉండబోతున్నాయి. యోగదాయకమైనటువంటి ఫలితం తప్పకుండా లభించేటువంటి అవకాశం ఉంది. కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు అవ్వచ్చు, యజమాని స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తుల నుంచి సానుకూలవంతమైనటువంటి ఫలితాలను మీరు పొందేటువంటి అవకాశం ఉంది. సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. వాళ్ళకు సంబంధించినటువంటి క్రమశిక్షణ, ఉన్నతమైనటువంటి విద్య, భవిష్యత్తుకు సంబంధించిన అంశాలు అనుకూలవంతమవుతాయి. యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొత్త మార్పులు చోటు చేసుకునే అవకాశం, కొత్త ఉద్యోగం, కొత్త వ్యాపారం, కొత్త వ్యవస్థకు సంబంధించినటువంటి పనులు సానుకూలవంతం అవుతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలే వచ్చేటువంటి అవకాశం మాత్రం తప్పకుండా కనిపిస్తుంది. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల మిశ్రమమైనటువంటి ఫలితాల్లో కూడా సానుకూలవంతమైనటువంటి అంశాలు పొందడానికి లక్ష్మీనారాయణుల్ని విశేషంగా పూజించిన మీ సమీపమైనటువంటి ప్రాంగణంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో తులసి దళాలతో కట్టిన మాల, తులసి మాలని స్వామివారికి అందజేయండి. సానుకూలవంతం అవుతుంది. యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. For more videos like this, subscribe Big TV channel.